గైస్ రీసెంట్ గా ఈ మహానుభావురాలు తన భర్తను చంపేసి ఆ బాడీని వాళ్ళ ఇంటి బాత్రూమ్ లో పాతేసిందండి. అండ్ ఈ మహానుభావురాలు తన భర్త బ్రతికుండంగానే తన నరాల్లోకి ఇంజెక్షన్ త్రూ హార్పీక్ ఎక్కించేసి చాలా దారుణంగా చంపేసింది. అండ్ ఈ మహానుభావురాలు తన భర్తను హైదరాబాద్ లో చంపేసి ఆ బాడీని మహారాష్ట్రకి తీసుకెళ్లి అక్కడ పాతేసింది అనమాట. ఈ ఇన్సిడెంట్స్ గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సొల్లంతా మీకు ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే రీసెంట్ గా ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకోటి జరిగిందండి. అయితే ఆ ఇన్సిడెంట్ ఏమో ఇప్పటి వరకు నేను చెప్పిన ఇన్సిడెంట్స్ కంటే కూడా ఇంకొంచెం క్రేజీగా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ ఏంటంటే గైస్, మధ్యప్రదేశ్ లోని రేవా అనే జిల్లాకు చెందిన ఒక మహిళ తన భర్తతో గొడవలు జరుగుతున్నాయని వేరే అబ్బాయితో ఇల్లీగల్ రిలేషన్షిప్ అయితే పెట్టుకుందండి. సో అలా ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంది అని తెలుసుకున్న ఆ భర్త ఆ మహిళను ప్రతిరోజు మందలించడం అయితే స్టార్ట్ చేశాడు. సో అలా మందలిస్తున్నాడని చెప్పి ఆ మహిళ అండ్ తన బాయ్ ఫ్రెండ్ వాళ్ళిద్దరూ కలిసి ఈ భర్తను చాలా దారుణంగా చంపేశారండి. అండ్ ఇక్కడ ఇంకో సాడ్ థింగ్ ఏంటంటే గైస్, ఆ భర్తను అలా చంపేయడం మాత్రమే కాకుండా ఆ బాడీని ముక్కలు ముక్కలుగా చేసేసి వాళ్ళిద్దరూ కూడా గ్యాస్ సిలిండర్ లో ఆ ముక్కలను అయితే దాచేశారండి. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు, పోలీసులు గ్యాస్ సిలిండర్ లో ఉన్న బాడీ పార్ట్స్ అన్నింటిని కూడా బయటికి తీస్తున్నారు. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్న ప్రతిసారి కూడా పెళ్లి అనే మాట వినిపిస్తే నాకైతే ఉచ్చపడుతుందండి. ఎందుకంటే మనం కట్టుకోబోయేదై మంచిదై అయితే పర్లేదు కానీ ఇలా ముంచేదై అయితే మాత్రం మన ఫ్యామిలీస్ అన్ని కూడా రోడ్డును పడిపోతాయి. కరెక్టే కదండి. అయితే ఈ ఇన్సిడెంట్ పై మీ ఒపీనియన్ ఏంటో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ రీల్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన పేజ్ ని వెంటనే ఫాలో కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ signing out. Jai Hind.